బహిష్కరణ గల కారణాలేంటి? ఎందుకు కుల బహిష్కరణ చేస్తున్నారు? ఇంకా ఈ రోజుల్లో కూడా కుల బహిష్కరణ ఉందంటే మీరు నమ్ముతారా? ఎస్. సిరికొండ విలేజ్ మండల హెడ్ క్వార్టర్లో ఒక ముదిరాజు కుటుంబాన్ని వెలేశారు. ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతున్నది. ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు అరణ్య రోదనలో ఉన్నారు. 5 సంవత్సరాల నుండి మమ్మల్ని వెలేశారు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. ఒకసారి వారి కుటుంబంతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది అసలు? ఎందుకు మిమ్మల్ని వెలేశారు? మాడిబిడ్డకు మేము 1,00,000 రూపాయలు బహిష్కరణ కారణం. మాడిబిడ్డకు మేము 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉంటుంది. అయితే మా దగ్గర వెళ్ళలేదు. మా ఆయన బయట దేశం పోయి రిటర్న్ వచ్చేసిండు. అక్కడ పని దొరకక రిటర్న్ వచ్చినాక ఆ సంవత్సరమే కట్టంటే మా దగ్గర డబ్బులు లేవక్క, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లనే వేసి కడతానంటే ఆమె ఇన్లే. ఈయనక పెద్ద మనుషుల దగ్గరికి పోయి నాకు డబ్బులు కడతలేడని చెప్పుకున్నది. వాళ్ళు ఏం చేసిండ్రు, ఏదో చెప్పాక మమ్మల్ని పిలిపించి ఇక్కడ 10,000 రూపాయలు డిపాజిట్ పెడితేనే ఆ సమస్య గురించి మాట్లాడతామంటే మేము అనుకున్నాం 10,000 మా దగ్గర పెట్టలేదు సార్. అక్కడ పెట్టక మేము అక్కడనే కూర్చున్నాము. ఇప్పటి నుంచి వీళ్ళతో ఎవరు మాట్లాడినా 5,000 రూపాయలు దండు, వీళ్ళ ఇంటికి పోతే 10,000 రూపాయలు దండు. కానీ అందరు పెద్ద మనుషులు, 2 పెద్ద మనుషులు ఉన్నారు సార్. ఒక అతను కోలకాడు అంటారు, ఒక అతను పెద్ద బోయిడు అంటారు. అతను 2 కలిసి చెప్పేసిండ్రు అందరితోటి, వీళ్ళ ఇంటికి పోవద్దు, వీళ్ళతోటి మాట్లాడద్దు, వీళ్ళ ఇంటికి పోతే 10,000 రూపాయలు దండు అని చెప్పేసిండ్రు. ఆ తెల్లారి నుంచి ఎవ్వరు అచ్చడు బంద్ చేసిండ్రు సార్. ఎవరు మాట్లాడేటోళ్ళు కూడా మొఖం దింపేసుకున్నారు, మాట్లాడలేదు సార్. ఏ ఫంక్షన్లకు వీళ్ళలేదు. మా పిల్లలు బయటకు కిరాణా షాపులకు పోతే, మా ముత్రాజు వాళ్ళదే కిరాణా షాప్ ఉంటే అక్కడ నా బాబు చిన్నగా ఉన్నాడు, కొనుక్కోవడానికి పోతే నువ్వెందుకు వచ్చినావని దొబ్బేసిండు సార్. దొబ్బేసి రిటర్న్ వచ్చి అమ్మ గిట్లా అన్నారంటే సరే అని ఓదార్చుకుంటా ఇన్ని రోజులు మా పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి లోపలనే ఉంటారు సార్, బయట ఎవరు తెలియరు. ఇవన్నీ ముత్రాజు వాళ్ళు ఇన్లే సార్. ఒకళ్ళు పెళ్లికి పిలిచిండు సార్. వాళ్ళు మేము రెడీ అయ్యి అక్కడికి పోయేసరికంటే మీరు వస్తే గింత మేమందరం దిగిపోతామంటే మేము రిటర్న్ వచ్చినాం. అంటే ఆమె వేరూరు నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ అన్నదమ్ముల దగ్గర ఉంటుంది. ఆమె పిలిచిందని మేము పోతే సార్ రిటర్న్ చేసేసి ఇంటికి వచ్చేసినాం బాధపడుకుంటా. రానియరు, మాకు ఎక్కడ రానియరు. ఫంక్షన్ ఇన్న రాని. అయితే మేము భూమి అమ్ముకొని మాడిబిడ్డ డబ్బులు ఇంకా కట్టేసినాం సార్. 2 సంవత్సరాలు అవుతుంది కట్టి. కానీ ఇప్పటికి ఇంకా మమ్మల్ని కులంలో ఏర్పిత్తలేరు. మరి ఎందుకు మీ ఆడిబిడ్డ మీ సొంత ఆడిబిడ్డనా? ఎందుకు ఇట్లా చేయవలసి వచ్చింది? డబ్బులు లేకుండే సార్ మా దగ్గర. అప్పుడు లేకుండే, అసలు డబ్బులే లేకుండే. నిర్దేశం పోయి రిటర్న్ వచ్చిండు. డబ్బులు లేకుంటేనే మేము కట్టలేము అక్క. అయినా మళ్ళీ అట్లా లేచి భూమి అమ్మి ఆమె డబ్బులు ఆమెకు కట్టేసినాం. కట్టేసి ఆమె కూడుపుతా నేను అంటుంది కానీ ఈ పెద్ద మనిషి కూడా ఇస్తలేడట సార్. ఆమె తోటి మా అత్తమ్మ అట్లా వేయకు, తమ్ముళ్ళు పిల్లలు చిన్న ఉన్నారు, పెళ్లిళ్ళకి వచ్చిండ్రు ఇప్పుడు అని అంటే కూడా ఆమెని రాని. పెళ్లిళ్ళకి కూడా మీకు మీ ఇంటికి ఎవరన్నా పిల్లని అడగని కాస్తే రానిస్తలేదు, కుల బహిష్కరణ చేస్తుండ్రు ఆల్రెడీ. నిజం అబద్ధం కాదు సార్. ఇక్కడ ముస్లిం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా శుభకార్యాలకు వస్తారు సార్. మేము వాళ్ళ ఇంటికి పోతాం కానీ మా ఇంటి వాళ్ళు ఎవరు, మా క్యాస్ట్ వాళ్ళు ఎవరు రారు. వాళ్ళే మా మంచిది చెడ్డది వాళ్ళు చూస్తారు, మేము వాళ్ళ ఇంటికి పోతాం అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది సార్. మా పిల్లలు ఇంకా ఇప్పుడు పెళ్లి ఏజ్కి వచ్చింది సార్. హైదరాబాద్లో ఉంటారు 2 పాపలు, 18 సంవత్సరాలు ఉంటాయి సార్. వాళ్ళకేమి ఏ సంతోషం లేదు సార్. ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడ బయటకు వెళ్ళాలి సార్. మేము పోతే కూడా ఇక్కడ ఒక గ్రూప్ ఊకుంటే ఇవన్నీ వాళ్ళిండ్లే, అక్కడ ఊకుంటే ఎగతాళి చేస్తారు. ఆల్రెడీ ఒకసారి మేము పోలీస్ స్టేషన్ కూడా అక్కడ అడిగినాం, చెప్పినాం ఇట్లా బాధపడుతున్నాం, మమ్మల్ని రాంగ పొంగ తలి చేసుకుంటూ నవ్వుతారు. మేము కిందికి మొగం వేసుకొని అక్కడ టైలరింగ్ షాప్ ఉన్నది సార్. పొద్దున్న అక్కడనే గడిపేసి వచ్చి సాయంత్రం మా పని ఏమో మేము చేసుకొని బతుకుతున్నాం. ఏంటి అసలు ఇది మీ చెల్లె మీ ఆడిబిడ్డకి ఇచ్చిన డబ్బుల వల్లనే ఇదంతా జరిగిందా, లేదంటే మీ కుల బహిష్కరణ ఎందుకు చేసింది? ఆమె డబ్బుల వల్లనే. డబ్బులు కట్టేసినాక ఏమంటుండ్రు మరి పెద్ద మనుషులకు మీరేమన్నా మాట్లాడినరా? డబ్బులు మేము కట్టినాము, ఎందుకు మమ్మల్ని కులంలో కానీ మేము అడగలే, ఆమెనే అడిగిందట. నేను కలుపుతా అంటే కలనిత్తలేడట. ఆయన ఫోన్ కూడా చేసిన లేకపోతే. ఆయన పేరు మల్లన్న, ఎగ్గిడి మల్లన్న. ఆయన పెద్ద బోయుడు. రామన్న అంటే ఆయన కోలకాడ. ఆయన అన్ని బీడి కానీ ఏదన్నా కులము మీటింగ్ ఉంటే ఆయన పోయి చెప్తాడు. మళ్ళా
మేము ఇంతకు ముందు మా ఇంటి మీద కొట్టతందుకు వచ్చాను సార్, ఇట్లనే విషయాలు పిల్లల విషయాల్లో కొట్టతందుకు వస్తే సర్పంచ్కి కూడా పోయి చెప్పినాము. ఇంత పాడి బండ కూడా లేపి ఇగో ఆ పక్కింటి అతను పాడి బండ పట్టుకొని నా మీదకి వచ్చింది సార్. అత్తే మా అత్తమ్మనే దెబ్బ దాకది కానీ ఇంట్లో గుంజుకపోయింది. ఇక్కడ ఆకిలి నూక్కుంటుంటే ఆ విషయం సర్పంచ్కి చెప్తే కూడా పట్టించుకోలే. మా కులస్తుడే ఉన్నాడు సర్పంచ్ కూడా, ఆయన కూడా పట్టించుకోలే. పిలిపిస్తామని అన్నాడు కానీ ఆయన వీళ్ళలే అడగలే, ఏం అడగలే. మొన్న మీ ఇంట్లో పెద్ద మనిషి చనిపోయారు, ఆయన మీ మామ చనిపోయిన ఎవరు రాలేదు. మా మామయ్యనే చనిపోయిండు, మా మామయ్యనే చనిపోయిండు. కానీ అక్కడ పక్క ఇంట్లో ఉంటేనట వస్తుంటారట, ఇక్కడ ఉంటే రారట. అది కూడా మాదే అంటే, కానీ మా బావది అన్నట్టు ఇట్లా డివైడ్ అయింది కదా. కానీ ఇంత ఉంచుకొని అక్కడైతే మా ఇజ్జత్ ఖరాబ్ కాదు సార్. మేము అరుచుకునేటోళ్ళము, మేము చేసేటోళ్ళము. అన్నలు ఎవరు రాలేదు సార్. అందులోకించి ఒక్కతనే దండుకు పెడతా నేను 10,000 రూపాయలని వచ్చిండు ఒక్కతను. ఇప్పుడు మీ పిల్లలకు పెళ్లిలకు ఎవరన్నా అడగనికి వస్తే అడ్డుకుంటున్నారని మీరు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఏమైనా కంప్లైంట్ చేశారా? కానీ చెప్పలే సార్, చెప్పలే. ఆల్రెడీ సర్పంచ్ తెలుసా ఊర్లో అందరికి? తెలుసు సార్. అయినా ఊరోళ్ళు ఎవరు మాట్లాడిండ్రు, మా ఊరోళ్ళే అన్నిటికీ చేస్తారు కానీ సార్. ఆల్రెడీ సర్పంచే మా కులస్తున్నాడు కదా, ఈ విషయాన్ని బయటకు పోనీయకుండా చేసిండు సార్. మా కులస్తుడే ఉన్నాడు సర్పంచ్, 10 సంవత్సరాల నుంచి అతనే ఉన్నాడు. అతను మా గురించి ఏం పట్టించుకోలే. మా పెంటన్న, ఓరగంటి పెంటన్న అతనే ఉన్నాడు. అతను బయటకు ఏదన్నా సర్పంచే కదా నిర్ణయం చేసేది ఊరు గురించి, అతను చేయలే. ఇంతకుముందు కూడా సార్ ఇట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు మా ఊళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండే, ఆయన టీఆర్ఎస్ ఉండే. అయితే కాకపోతే ఆయన ఏం చేసిండు, అందరి మీద మహాలక్ష్మమ్మ ఇక్కడ ఊరు మీద ఉన్నది, అక్కడ ఒట్టు బాసలు చేపించి ఓట్లు వేయించుకున్నాడు. కులం ఫస్ట్ గెలిచినప్పుడు ఆయన మేము ఓట్టేసిన దానికి తప్పద్దు, మనకి ఎప్పుడు దేవుడిదని ఓటేసి గెలిపించినాం సార్. కానీ ఇప్పటిదాకా మాకు ఏ సాయం చేయలేదు. నన్ను కొట్టినా కానీ నేను చెప్పుకున్నా, నేను ఆయన అంత ఘోరంగా మాట్లాడిండు సార్. ఆయన బిడ్డ ఏజీలు ఉన్నా అతను మస్తు ఏజీ కానీ మస్తు ఘోరంగా తిట్టిండ్రు. ఇది పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెంటనే స్పందించాలి. గతంలో ఉన్న సర్పంచ్ ప్రస్తుతం మీ పార్టీలో ఉన్నారని ఈ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుల బహిష్కరణ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుల బహిష్కరణ చేయడం, కనీసం ఇంట్లో ఎదిగిన అమ్మాయిలకు పెళ్లిళ్ళు కూడా కానియకుండా అడ్డుపడడం అనేది చట్టరీత్యా నేరం అన్న సంగతి ఎమ్మెల్యే వెంటనే గమనించాలి. జిల్లా కలెక్టర్ కూడా దీనిపై వెంటనే స్పందించాలి. 5 సంవత్సరాల నుంచి కుల బహిష్కరణ చేస్తూ వేదనకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడిద్దాం, అసలు ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా కులం రాకుండా ఎందుకు అడ్డుపడ్డారు, కుల పెద్దలు రాకుండా ఎందుకు అడ్డుపడ్డారు, వేరే వాళ్ళకు కూడా కనీసం అన్నం వండుతుంటే అడ్డుపడ్డారని వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. దీంట్లో వాస్తవాలు ఏంటి అన్నది ఇటు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఈ సమయంలో కూడా అసమానతలకు దూరంగా ఉండి అందరు ఐక్యంగా బతకాలని చెప్పుకుంటున్న సమాజంలో ఇటువంటి పరిస్థితి జరగడం, అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికే ఇలా జరగడం చాలా బాధాకరం. అసలు ఏం జరుగుతుంది ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఏంది, ఎప్పుడు జరిగిందమ్మా? వినబడతలేదా? మీ భర్త ఎప్పుడు చనిపోయిందమ్మా? భర్త మొన్న మంగళవారంకు 15 రోజులు అయింది. కుటుంబ మరి పెద్ద మనుషులు రాలే? మీ అన్నదమ్ములు కూడా రాలేదా? రాలే. ఎందుకు వస్తలేరు మరి? ఎందుకు వస్తలేరు? లొల్లులు చేసుకొని అంతా పైసల కోసం నా బిడ్డ కులములో పెడితే పైసలు కట్టొచ్చిండ్రు కానీ మేము దియ్యమని తీయలే, కొడుక రాలే. ఏంది, ఎందుకు ఈ గొడవ వచ్చిందమ్మా? గొడవ ఎందుకు వచ్చింది అసలు? పైసల కోసం. ఇగో నా కొడుకు కొన్ని పైసలు తెచ్చుకున్నాడు. పైసలు తెచ్చుకుంటే ఇవ్వమంటే నా తోటి ఇప్పుడు వెళ్ళాయని అన్నాడు. అనగానే కులం వాళ్ళని కూర్చుండబెట్టి నా బిడ్డ పెట్టింది అడిగిస్తారని ఏం అడగక కులంలోకి వెళ్ళి తీసేసి ఏం అడగాలి నా కొడుకుని. ఈయన మీ ఆయనేనా? కాంగ్రెస్ పార్టీలో బాగా రోజుల నుంచి ఉన్నాడట.
అయినా ఇప్పుడు వాళ్ళు కులపోళ్ళు ఎవరు రాలే, రాలే, చనిపోయినప్పుడు ఎవరు రాలే, ఎవ్వరు రాలే. ఎందుకు రాలేదని అడగలేదను? ఏంటికి అడుగుతా అడగలే. ఊళ్ళో వచ్చిండ్రు, మీరు వచ్చి చేసిండ్రు, వెళ్ళగొట్టారు. వాళ్ళు పైసల గురించి మాళ్ళుని అడిగినట, మాళ్ళుని ఈ పిల్లల్ని అడిగినట, పైసలు ఎప్పుడు కడతామని వేరే వాళ్ళు వచ్చి అడిగిండ్రు అనుకో. ఇంకొక మా అన్న కొడుకు కడతామని వీళ్ళు అన్నారు. ఇక కడతలేరని మందిలో కూర్చుండబెట్టి ఇక అవి జరిగిందట. ఇక వీళ్ళు పీసు కట్టలే, వాళ్ళు పీసు కట్టిళ్ళు. నాతోట పైసలు లేవు, మేము కడతాం పైసలు అని అన్నారట. అంతే, పైసలు కడతాం, మళ్ళీ మా తోట ఉన్నప్పుడు కడతాం, ఇప్పుడు లేవన్నారు. నేను కూడా లేను సార్ ఇక్కడ. అదే కారణం, ఇంకేం కారణం లేదు. పీసు కట్టలేదని తీసేసి 200, 300, 400 కట్టనుండ్రి పీసు కులంలా. వాళ్ళు 10,000, 20,000 పెట్టిలు కానీ 10,000 పెట్టనుండ్రి అని అన్నారు, తీసేసి. అది కులము తంసాబ్ అని కూడా తాగిండ్రట, వీళ్ళు కులంలో బంద్ అన్నారట. ఇక అప్పటి సంది వీడికి పిలుతలేరు వీళ్ళని. మేము వచ్చినా కూడా వీడికి అత్తాం పోతాం, మమ్మల్ని ఏం అంటలేరు వాళ్ళు. కానీ వాళ్ళు కులంలో రానిత్తలేరు, పిలుతలేరు వీళ్ళని. సాగు పిలుతలేరు, దేని వీళ్ళే పోతారు సాగు. పోయినరు వినోదులు వాళ్ళు, వీళ్ళకున్న పోయినరు కానీ లగ్గాల ముడతలకు వాళ్ళు పిలుతలేరు, వీళ్ళు పోతలేరు సార్. ఇప్పుడు పిల్లగాళ్ళు ఎదిగినరు, ఇంట్లో కూర్చుంటారు సార్. వాళ్ళంతా డప్పులు బాయలతో మంది వాంగ పిల్లగాళ్ళు అటు మరీ చూడరు, బయటకు రారు, ఇంట్లోనే ఉంటారు. ఇది పరిస్థితి. మల్లన్న చనిపోయిన తర్వాత కూడా మల్లన్న చాలా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తిగా గతం నుంచి ఉన్నాడని చెబుతున్న పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు కూడా ఈ మండలం నుంచి అనుభవించాడని చెబుతున్న పరిస్థితి. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏం జరిగింది? ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్, పంజాబ్ శ్రీనివాస్. ఏం జరిగింది అసలు? అయితే ఫస్ట్ అంటే డబ్బులు అదే సమస్య తెలియదు నాకు. స్టార్టింగ్లో నాకు సమస్య తెలియదు. నన్ను కులస్తులు అందరు పిలిచిండ్రు అక్కడ అందరు కూర్చోబెట్టిండ్రు. అయితే నేను ఏమైంది మరి ఎందుకు వస్తున్నారని అన్నా. అనేసరికంటే వాళ్ళు అంటారు డిపాజిట్ పెట్టు చెప్తాం. ఏ సమస్య అంటే డిపాజిట్ పెట్టండి, డిపాజిట్ పెడితే నేను చెప్తా సమస్య. నేను ఏ సమస్య, ఎందుకు డిపాజిట్ పెట్టాలా, ఎందుకు పెట్టాలి చెప్పు అంటే నేను ఖచ్చితంగా మాట్లాడినా. డిపాజిట్ ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళు అంటారు డిపాజిట్ పెట్టేది నీకు ఏం చెప్పాము. ఎందుకు చెప్పదు, ఎందుకు ఇస్తున్నాను అంటే నువ్వు డిపాజిట్ పెడితే సమస్య చెప్తాం. మరి ఏ సమస్య అంటే చెప్పడం లేదు. నేనన్నా మీ సమస్య చెప్పండి, నేను డిపాజిట్ పెట్టాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను తప్పు చేయను. అంటే ఏదన్నా సమస్య ఎట్లుంటుంది అంటే కులములు కూసాడుకుంటే దానికి డిపాజిట్ పెట్టుకోవాలా. ఇప్పుడు కులములు తాగి చేసి కూసాడుకుంటే డిపాజిట్ పెట్టవచ్చు. కానీ నన్ను పిలిచి డిపాజిట్ పెట్టంటే నేను పెట్టాలన్నా. నిన్న 10,000 పెట్టాను, నేను 10,000 ఇప్పుడు పెడతా. కానీ అట్లా కాదు, ఫస్ట్ సమస్య చెప్పండి, సమస్య చెప్పిన తర్వాత నేను డిపాజిట్ పెడతా. అయితే వాళ్ళు అంటారు డిపాజిట్ పెడితే నీకు సమస్య చెప్పాము. మరి సమస్య చెప్పేది ఎందుకు పిలిచినాను, సమస్య చెప్పండి ఎందుకు పిలిచిన అంటే లేదు నీ మీద ఉన్నది సమస్య, అదే సమస్య చెప్పండి, నేను సమస్య చెప్పించిన తర్వాత నేను డిపాజిట్ పెడతా. నువ్వు పెట్టకుంటే కుదరది అంటే నేను ఒక రూపాయి కూడా పెట్టానన్నా. ఆ రోజు అన్నా ఒక్క రూపాయి కూడా పెట్టలేను. ఒక్క రూపాయి పెట్టినా కూడా నేను పెట్టిన తప్పు చేసినట్టే. నేను పెట్టా అంటే పెట్టా అంటే సరే మరి నువ్వు పెట్టావా, సరే పెట్టా. అదే మరి నువ్వు పోవచ్చు, ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. అది కాదు చెప్తాను, ఇక్కడ నుంచి పోవచ్చు. ఎందుకు పోవాలి మరి ఇక్కడ అంటే మా కులం అందరూ నేను ఎందుకు పోవాలి అంటే వాళ్ళు అంటున్నాను నిన్ను తీసేసినాము, మా కులం నుంచి తీసేసినాము, తొలగించాము, ఇక మా కులం నుంచి తొలగించాము, బస్కం చేసినాము, నువ్వు పోవచ్చు మీ ఇంటికి. ఇక మేము అక్కడ అందరూ తెచ్చుకొని అయినా కానీ వాళ్ళు పోవన్నా కానీ నేను పోలేదు. ఒక 15 నిమిషాలు కూర్చున్నా కానీ వాళ్ళు ఛాయలు తెచ్చుకున్నారు, ట్రాన్స్ఫర్ తెచ్చుకున్నారు, అన్ని తెచ్చుకున్నారు, తాగినారు, తిన్నారు. నన్ను ఏమంటారు ఆయనకి ఇయ్యకుండి, ఆయనకి ఆడ అయిపోయింది, అయిపోయింది ఆయనకి ఇయ్యకుండి. ఎందుకు నేను ఇట్లా చూస్తున్నా, అన్ని తీసేసినాం, మా కులం నుంచి తీసేసినాము, వారికి మాత్రం ఇవ్వకండి, తీసుకోండి. అయితే మళ్ళీ ఎన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అయిపోయిందా. అయిపోయిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయిన రోజు మొత్తం ఊరు మొత్తం వచ్చిన. అయితే పెద్ద మనిషి అడిగినట కొందరు అడిగితే లేదు మీరు ఎట్లా పోతారు, మీరు నన్ను అడిగింది ఎట్లా పోతారు మీరు,
నేను చూస్తా, మీరు పోతారా పోన్లీ, మీరు పోతే ఓన్లీ చూద్దాం, పోయి మీరు పోతే ఓన్లీ చూస్తా. అయితే ఒకతను వచ్చిండు, ఒకతను నాకు ఎంత జరిమానా వేస్తే అంత జరిమానా. మా అన్నయ్య మా అన్న కూడా మా ఇలా వీళ్ళన్న మా అంటే మా చిన్న కొడుకు అతను కూడా వచ్చిండు. మీరేమనుకోండి అని మా అన్న వచ్చిండు, మళ్ళీ మా మామ అవుతాడు, మామ వచ్చిండు, ఇద్దరు వచ్చిండు. మిగతా వాళ్ళే మాత్రం రాణిస్తలేట, రానివ్వలేదట. ఎవరు అదే పంచాయతీ పెట్టుకున్నాడట, మగ తెలుసు. కానీ అయితే మొత్తానికి రానియకుండా అడ్డుపడ్డది కుల పెద్ద మనిషి, ఇక్కడ ఉన్న సర్పంచ్. సర్పంచ్కి ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడే కాదు చాలాసార్లు చెప్పిన, అన్న నువ్వు అన్న అంట, నేను అన్న చూడు ఇట్లా మంచిది కాదు, ఇట్లా మంచిది కాదు చాలాసార్లు చెప్పిన, కానీ వినిపించుకోలేదు. నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇక్కడ నుండి అక్కడ పోయేదాకా ఎన్ని సమస్యలు ఉన్నా, అందరూ ఇట్లా గ్రూప్లో ఇట్లా మాట్లాడినా కానీ ఎన్నిసార్లు పోయి చెప్పినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు వస్తున్నా ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇప్పుడు వస్తున్నా అనడం తప్ప. బహిష్కరించి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అవుతుంది. 2019 నవంబర్ 10 డేట్ నాడు తీసేసిందండు. నవంబర్ 10 మీరు దేవారం మొక్కినా, మీరు ఏం చేసినా మీ దగ్గర మీరు రారా? మా దగ్గర మేము ఏం చేసినా కానీ ఎటువంటి సమస్య, ఎటువంటి మంచి కార్యక్రమం చేసుకున్నా కానీ రారు. మా నాన్న చనిపోయినాక 3 రోజులకు మేము చేస్తున్నాం చూడు. అయితే ఒక ఆచార్య ఉన్నాడు, ఆచార్యకి ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నాడు. వచ్చిన తర్వాత అతను ఇక్కడ వచ్చి ఎక్కడికి అది కాదు, ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని ఇక్కడ నుండి మలుపు కొట్టిండ్రు. ఇక్కడ నుండి అంటే శాంతి పూజ చేయడానికి కూడా రానియలే అయ్యగారిని, ఆచార్యని కూడా అడ్డుకున్నారు. అదే కులస్తులు, అదే కులస్తులు, మా కులస్తులే, వాళ్ళే మొత్తానికి వాళ్ళే చేస్తున్నారు. మొత్తానికి ఒక 3 కుటుంబాలు ఉన్నాయి, 3 కుటుంబాలు. ఆ 3 కుటుంబాలు మొత్తం అందరిని తింపుతుండ్రు, మొత్తానికి తింపుతుండ్రు. మరి మీరు పోలీస్ స్టేషన్లో ఇప్పటిదాకా కంప్లైంట్ ఎందుకు చేశాను సార్, చేసిన తర్వాత ఏమైందంటే ఎస్ఐ అన్నాడు, పోయి అక్కడ మీటింగ్ పెట్టండి అంటే ఫస్ట్ పిలిచిండు, అక్కడ మాట్లాడిండు. అయితే వాళ్ళు ఏమన్నారంటే అందరూ ముందర మాట్లాడిన తర్వాత మేము తీసుకుంటామన్నారు, ఎస్ఐ ముందర తీసుకున్నామన్నారు. అయితే ఇంకో రోజు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మా సంఘం మొత్తం కలిసి మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు తీసుకుంటామన్నారు. అయితే ఆ రోజు సంఘం మీటింగ్ రోజు ఎస్ఐకి డ్యూటీ వేరే చోట పడ్డది. వేరే చోట పడిన తర్వాత ఎస్ఐ అటువేను ఒక కానిస్టేబుల్ పంపించి వీడియో తీస్తే అక్కడ పోతే ఏమన్నా అంటే మరి తీసుకుంటున్నాను కదా అంటే, అత్తే నువ్వు 10,000 పెట్టు, నేను తీసుకుంటామో లేదో అప్పుడు చెప్తాం. అది కాదు చెప్తాను. అయితే 10,000 పెట్టు, 10 పెట్టిన తర్వాత నేను తీసుకుంటాను లేదో చూస్తా. అయితే ఏం చేయమంటారంటే కులం వాళ్ళందరూ కాలు మొక్కు, అప్పుడు నేను చెప్తా. అంటే తీసిన వీడియో ఉంటుంది చూడు, ఇప్పుడు ఒక కానిస్టేబుల్ తీసిన వీడియో ఆ సర్పంచ్ తీసుకొని గుంజుకొని నా ముందరనే నేను చూస్తున్నా, తీసుకొని చూసి మొత్తం డిలీట్ చేసిండు సర్పంచ్. నేను చూస్తున్నా, అయినా కానీ నేను మస్తు ఏడ్చుకుంటా తిట్టుకుంటూ వచ్చిన, అందరు తిట్టుకుంటూ వచ్చిన. అయితే నేను తిరిగితేట వాళ్ళకట బాధ అట, 5 సంవత్సరాల నుంచి బాధపడి వేరట, వీళ్ళు నేను తిరిగితేట బాధ అట వీళ్ళకు. ఇప్పుడు నీ ఇంటికి వచ్చినందుకు నీ తమ్ముని కూడా బహిష్కరించినట్టు. అయితే నన్ను బహిష్కరించిన రోజు మా తమ్ముడు లేడు కాబట్టి ఒకరోజు వచ్చిండు. వచ్చేదంటే ఇది మా తమ్ముడికి తెలియదప్పటికి వచ్చి మా ఇంటికి వచ్చిండా, తెల్లారి రోజే మళ్ళీ మీటింగ్ పెట్టారు. ఈయన పిలిచిండ్రు మా తమ్ముడిని, పిలిచి ఏమన్నారు, అరే నువ్వు వాళ్ళ ఇంటికి పోయినావు, ఎందుకు పోయినావు అని ఈయన కూడా తీసేసిండ్రు. సర్పంచ్కి పోటీ చేస్తే ఒక్కళ్ళు కూడా ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఏంది మరి ఏం కావాలనుకుంటున్నాను, ఏం చేయాలి, ప్రభుత్వం ఏం స్పందించాలి? లేదు ఇంత కఠినం ఎక్కడ ఉన్నదా? నాకు మేమైతే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎవరికి ఓటు వేయలేదు. ఫస్ట్ వేసింది ఎప్పుడు వేసిన టీఆర్ఎస్ ఎవరికి, ఇప్పుడున్న సర్పంచ్కు వాడు మహాలక్ష్మి మీద ఒట్టేపించుకున్నాడు. అది కులస్తు అందరినీ ఒట్టేపించుకున్నాడు మహాలక్ష్మి మీద. మహాలక్ష్మి ఒట్టేపించి కాబట్టి అనికేసిన ఇప్పటిదాకా వనికేయలేదు. నేనైతే
పుట్టి నుంచి మొత్తం కాంగ్రెసే. అయితే ఇప్పటికన్నా కొంచెం నన్ను కలుస్తారని మొక్కుతున్నా. ఇది పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితి కనబడుతుంది. కాళ్ళు మొక్కితే కులంలో కలుపుకుంటామా లేదా అన్న తర్వాత ఆలోచిస్తాం. వెంటనే 10,000 డిపాజిట్ చేయమని అప్పుడు చెప్పినని నేరుగా కుల పెద్దల మధ్య జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళు చెబితే కూడా ఇనలేదని చెబుతున్న పరిస్థితి మనకు ఇప్పుడు తన మాటలోనే ఉన్నాం. ఒకసారి తమ్ముడు ఏం చెప్తున్నాడో ఒకసారి తనతో కూడా మాట్లాడిద్దాం. ఏం జరిగింది సార్? నేను వేరే ఊర్లో ఉంటుంటాను సార్. నేను ముందు నుంచి కాంగ్రెస్ సార్, యూత్ కాంగ్రెస్ చేసిన, జనరల్ సెక్రటరీ చేసిన, నా భార్య జనరల్ సెక్రటరీ చేసింది సార్. ఆదిలాబాద్ జిల్లాలో నేను వేయలేను సార్. సిరికొండ మండలికి అధ్యక్షుని చేసిన సార్. పార్టీ లేని టైంలో కాంగ్రెస్ పార్టీ కాపాడిన. కానీ ఇక్కడున్న కుల వ్యవస్థ వల్ల నేను ఓటేసి వచ్చింది సర్పంచ్కి ఒకసారి. ఎందుకంటే ముదిరాజు కులస్తులు నిలబడ్డాం. ఒక మహాలక్ష్మి ఒట్టేసి తీర్మానం చేస్తారు, ఒట్టేసినందుకు ఆయన గెలిపించిన సార్. అది అయిపోయింది. నా పార్టీ ఆ పార్టీకి పనిచేయాలి కదా సార్. ఆ పార్టీకి పనిచేస్తున్న తరుణంలో మా అన్నని కుల బహిష్కరణ చేసింది సార్. మా అక్క విషయం చిన్న విషయం సార్, 2 లక్షల రూపాయల డబ్బుల గురించి. ఆ డబ్బులు ఇలా కట్టామో సంబంధం లేకుండా కానీ మా అన్నని కుల బహిష్కరణ చేసుకొస్తే వీళ్ళు మందు దాగి చచ్చిపోతామన్నారు సార్ మమ్మల్ని బహిష్కరించినందుకు. కానీ నేను ఉన్నా అని చెప్పి వీళ్ళని కాపాడి ఉంటే నేను వీళ్ళింటికి పోయి నీళ్ళు అవుతా సార్. మమ్మల్ని బహిష్కరించింది సార్. గత 5 సంవత్సరాలు సార్ మాకు బర్త్డేలకు లేదు సార్, పెళ్ళిళ్ళకి లేదు, ఇక్కడికి లేదు. డబ్బులు కొట్టేవానికి వ్యాల్యూ ఉన్నాయి కదా సార్, మాకు మాత్రం వ్యాల్యూ లేకుండా వేసింది సార్. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ సర్పంచ్ పెంటన్న, ఇక్కడ ఉన్న మల్లారెడ్డి, వీళ్ళు మొత్తం ఘోరంగా సార్ మా ఫ్యామిలీని ఎటు రానికుండా వేసింది సార్. మమ్మల్ని కులంని మమ్మల్ని విచ్చినం చేసిండ్రు. మమ్మల్ని ఘోరమైన బతుకనిస్తారు సార్. మొన్న మా నాన్న అనిపోతే సార్ ఒక ముస్లిం కూడా చెత్తుకున్నాడు సార్, ఒక మరడోడ చెత్తుకున్నాడు సార్, ఒక మరడోల మనిషి ఎత్తుకున్నాడు సార్, ఒక పెరుగుల్లో ఒక బంజారులు సార్, ఒక గోరుమాటి లంబాడుల్లో బాబా వచ్చి వంట చేసింది సార్. ఊరందరూ వచ్చి మాకు పనిచేసింది సార్. వీళ్ళకింత కనికారం రాలేదు సార్. మా మీద ఘోరమైన బతికేసింది సార్. నాగిరికి మా డాడీని సావుని ప్రపంచంలో బలగన్ సినిమాలు చూపిస్తామన్నారు సార్. కానీ దేవుని దేవాళ్ళు అందరూ వచ్చి మా నాన్న చితికి అంటం పెట్టింది సార్. కానీ వాళ్ళకి మొత్తం కనికరం రాలేదు సార్. ఇంత ఘోరమైన బతుకు నా జిందగీలో రాలేదు సార్. సిరికొండ మండలం ఉందా మరి ఇంకా ప్రపంచం లేడన్నాం అనుకున్నా సార్. నేను ఈ బతుకద్దురా అనుకున్నా. కానీ వాళ్ళ కోసం బతుకుతున్నా. ఎందుకంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు అయితున్నాయి సార్. అలా పెళ్ళిళ్ళు కావాలా, పిల్లలు పెరుగుతున్నారు సార్. అలా బతకాలని చెప్పి ఈడ దాకా వచ్చిన సార్. మీ ఆర్టీవీ ఫస్ట్ మా ఇంటికి వచ్చింది సార్. ఫస్ట్ టైం ఇక్కడున్న ఈనాడు రాలే, సాక్షి రాలే, జ్యోతి రాలే, ఏ న్యూస్ రాలే. మీరు మొట్టమొదటిగా వచ్చి సార్ మీకు పాదాభివందనం చేస్తున్నారు సార్. లేదు సార్, నిజంగా మీ పాదాభివందనం రవి ప్రకాష్ ద్వారా ఈ న్యూస్ పోవాలా, రవి ప్రకాష్ ద్వారానే ఇది ఆ రేవంత్ రెడ్డికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు సార్. ఈ జిందగీ ఎప్పుడు రావద్దు సార్ అని కోరుకుంటున్నారు సార్. ఇక ఇంకేమద్దు సార్. ఆ రవి ప్రకాష్ ద్వారా పోతా న్యూస్ అనుకున్నా. ఘోరమైన బతుకారు. పొద్దుల నుంచి ఉన్న వెయిటింగ్ మీకోసం. ఏంటి అసలు అంటే మీ నాన్న చితిని కూడా దానం కాకుండా కొంతమంది అడ్డుకున్నారు. పంచాయతీ పెట్టింది సార్. ఎవరైనా పోతే అడ్డుకుంటామని పంచాయతీ పెట్టింది సార్. ఎట్టగాలు సార్ అని చెప్పి ఒక మీడియేటర్ పెట్టుకొని ఇంట్లో సేవ పెట్టుకొని పంచాయతీ చేసుకున్నారు సార్. మొత్తం పంచాయతీ పెట్టి నాటకం ఆడింది సార్. ఘోరమైన నాటకం ఆడింది. ఈ జిందగీలో ఇవ్వలేదు సార్. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన మటుకైతే అంతా సార్. ఇంత ఘోరమైన. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఇప్పుడు ప్రెసిడెంటా లేదంటే? నేను మాజీ అధ్యక్షుని సార్. నేను మాజీ అధ్యక్షుని. నేను ప్రెసిడెంట్ చేసిన 5-10 ఏళ్ళు ప్రెసిడెంట్ చేసిన సార్. నేను మాజీ అధ్యక్షుని సార్. నేను ప్రేమ్ సాగర్ వర్గం అని పేరు ఉండే సార్. దాని ద్వారా అది పోయింది సార్. ఏంటి అసలు అంటే నేను ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీ పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేసిన సార్? నేను ఎంపీటీసీగా పోటీ చేసిన సార్. అదే ముదిరాజ్ క్యాండిడేట్ నేను సర్పంచ్గా పోటీ చేసిన. అర్థంగా నేను ఎంపీటీసీగా పోటీ చేసిన సార్. గర్వంగా చెప్తున్నాను. నా పార్టీ ద్వారా నా పార్టీ నిలబెట్టింది కాబట్టి నేను సర్పంచ్ మీద పోటీ చేసిన. ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పోటీ చేసిన సార్. అదే మంట పెట్టుకోండి సార్. ఇప్పుడు నన్ను కుల బహిష్కరణ మా కుటుంబాన్ని చేస్తుంది సార్ మొత్తం సార్. మేము ఎప్పుడు కాంగ్రెస్ కుటుంబం సార్. మా ఫ్యామిలీ మొత్తం దేనికైనా ఓటేస్తే కాంగ్రెస్ కొట్టేస్తాం. లైఫ్ అది. మీ నాన్న కాంగ్రెస్ పార్టీలో ఏమేమి పదవులు చేసి? మా నాన్న పెదనాన్న మా కాంగ్రెస్ పార్టీగా సొసైటీ బ్యాంక్ చైర్మన్ 15 సంవత్సరాలు చేసింది సార్. మళ్ళీ సొసైటీ బ్యాంక్ చైర్మన్ గెలుస్తూ మళ్ళీ
సొసైటీ బ్యాంక్ డైరెక్టర్గా గెలుస్తుండే సార్ కంటిన్యూ. ఇక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఎవరి హద్దులు ఉన్నా మా నాన్న తీరుతుండే, ఎవరి సమస్య ఉన్నా మా నాన్న ఇస్తుండే. ఒక పెద్ద గ్రామం పెద్దగా చేస్తుండే. ఎందరు పెద్ద హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ మతస్థులు ఉన్నా మా నాన్న పోయి సమస్య తీర్చేస్తుండే సార్. ఓలా భూమి ఎక్కడున్నా మొత్తం చేసి చెప్తుండే మా నాన్న. అంత పెద్ద దారికారీ చేస్తుండే సార్. ఇప్పటికి కూడా చెప్తుండే సార్, ఓలా భూమి ఎక్కడుంది ఏం లేదని మొత్తం చెప్తుండే సార్ మా నాన్న. హద్దులు సాగిపిస్తుండే. ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు సార్ మాకు రేవంత్ రెడ్డి కాపాడాలి సార్ మామూలు మా కుల బహిష్కరణ సార్. సార్ ఇక ఇంతకంటే మించి ఏం లేదు సార్. వాళ్ళని ఇక వాళ్ళకి జైలుకి పంపుతారు, వాళ్ళకు బుద్ధి చెప్తారు తెలియదు సార్. బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం బీఆర్ఎస్ వాళ్ళకు క్రమశిక్షణ అయ్యేటట్టు చేయాలి సార్. ఘోరంగా బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదంటే మీ కులమే? కులం సార్, కులం ప్లస్ బీఆర్ఎస్ సర్పంచ్ రెండు ఉన్నాయి సార్. రెండు ఉన్నాయి ఇంట్లో, ఒకటి అనద్దు సార్. ఇంట్లో కులమోడు పెద్ద మనిషి బాగా కట్టున్నాడు ప్లస్ బీఆర్ఎస్ సర్పంచ్ కట్టున్నాడు సార్. రెండు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసిన ఆట నాటక అందరు కలిసి కుటుంబ సభ్యులు సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారు. అయినా సార్ అయిందా, సూర్య సైడ్ వేసుకుందాక పోయిండు సార్. నేను కాపాడినా అన్న వదిన మొత్తం ఫ్యామిలీకి చచ్చిపోతాను, నువ్వు బతుకుందాక పోతే నేనే కాపాడినా సార్. బాగా ఘోరంగా చేసింది సార్. సార్ ఘోరమైన పెళ్లి సంబంధాలు కూడా రానియట్లేదు. చేస్తలేరు సార్. వచ్చినాక కులంలో లేరని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఊరికి వస్తారు కదా, వీళ్ళు కులంలో లేరని చెప్తారు. అది చెప్పలేదు కదా, ఏమంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు పాపం వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కులంలో లేరని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి రోడ్డుకి చెప్తారు సార్. ఫస్ట్ వాళ్ళు ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళు కులం లేరని చెప్తే వెళ్ళిపోతుంది సార్. ఎటువంటి పల్లెటూరుని కూడా తెలుసు సార్. బస్ సార్ ఇది పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండల కేంద్రంలో ఉంది. మామూలు వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చేశాడు. తన తండ్రి, తన పెద్దనాన్న బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నోసార్లు 15 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా పనిచేశారు. కానీ వారినే కులం నుండి వెలేసిన పరిస్థితి సంచలనంగా ఈ గ్రామంలో కనబడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన 5 సంవత్సరాల నుండి ప్రయత్నం చేసినప్పటికీ కనీసం ఎవరు కనికరించలేదు కాదా, కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పలుసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాం, కానీ బతకవలసి పరిస్థితి ఉంది. పిల్లలు ఉన్నారు కాబట్టి బతికమని చెబుతున్న పరిస్థితి. ఎవరొచ్చినా ఇంటికి వచ్చినా కులం లేదని తిరస్కరిస్తున్నారు. ఎవరు పిల్లలకు పెళ్లిళ్ళు కాకుండా అడ్డుపడుతున్నారని చెబుతున్నారు. మా కులం ఎట్లా లేదో చెప్పాలి, కుల వ్యవస్థలపై నిర్మాణం జరగదన్న అంబేద్కర్ మాట ఇక్కడ స్పష్టంగా కళ్ళకు కనబడుతున్నట్టు అనిపిస్తుంది. కుల వ్యవస్థల ద్వారా ఏది నిర్మాణం జరగదు అని అంబేద్కర్ చెప్పినప్పటికీ ఇక్కడ మాత్రం కులం పేరుతో కుల గజ్జితో ఇంకా ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడుతూనే ఉన్నారు. వాస్తవంగా ఇప్పటికైనా ముదిరాజ్ సామాజిక వర్గంలోని రాష్ట్ర అధ్యక్షుల నుంచి మొదలుకొని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన పెద్ద నాయకులందరూ కూడా దీనిపై స్పందించాలి. ఆర్టీవీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి కొంతమేరకు ఇబ్బందికరంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితిలో ఇది సమాజానికి ప్రజాహితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అందరి కాళ్ళు మొక్కాలని డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. పోలీసు వారు కూడా స్పందించి మాట్లాడినా ఫోన్లు గుంజుకొని కఠినంగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్న పరిస్థితి. రకరకాల ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. ఇబ్బందికరంగా స్థానిక నాయకులు మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అన్య కులస్తులు వచ్చి మా నాన్నకు దాన సంస్కారాలు చేశారు, కనీసం మా ఇంట్లో ఆడపిల్లలకు కూడా పెళ్లిళ్ళు కానియకుండా అడ్డుపడుతున్నారని ఆవేదనతో కన్నీటితో చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇకనైనా సిరికొండ గ్రామానికి సంబంధించిన కుల పెద్దల్లో మార్పు రావాలని ఆర్టీవీ కోరుకుంటుంది. ఇదే పరిస్థితి కనుకుంటే జిల్లా కలెక్టర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా వెంటనే స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఆర్టీవీ అప్పీల్ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇకనైనా కుల వ్యవస్థలో మార్పు వచ్చి అంతా ఒకటే, అంతా మనమే అని కలిసిపోయే రోజులు రావాలని కోరుకుందాం. ఎవరిపై సాయితో రవినాయక్, ఆర్టీవీ ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.